మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేయాలి. ఇంటికి దీపం ఇల్లాలు, సరేనా? నువ్వు అక్కడ మంచిగా ఇల్లాలు పని చేయాలి. కొందరు ఉంటారు కోడళ్ళు పోయి ఇంటికి దీపం లేకుండా అగ్గి పెట్టేటోళ్ళు ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళుగా మన స్త్రీలు, మన కుటుంబస్తులు ఉండకూడదు. అమ్మ, నా కోడలు ఎంత మంచిది, బిడ్డ లెక్క మా ఇంటికి వచ్చేసింది, ఎంత రాగానే ప్రార్థనలు చేస్తున్నది, మా అవసరతలన్నింటినీ తీరుస్తున్నది, అన్ని పనులు ఎంత మంచిగా చేస్తున్నది, పొద్దుగాలు లేచే అలవాటు మా పిల్లకున్నది. నిజంగానా కదా? అందుకనే అన్నాడు అయ్యగారు, ఇప్పటిదాకా లాడుగా పెరిగినావు, 10 గంటలకు లేచినా ఎవరేమనలే, 12 గంటలకు లేచినా ఎవరేమనలే, ఇప్పుడు ఏమంటారు? ఇదే నేర్ అన్నారా? అంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా బహుతో మెలగాల. అబ్బా, ఎంత మంచి పిల్ల దొరికింది మాకు పట్నంలో, పట్నమైనా కూడా మంచి అమ్మాయి దొరికింది, ఇటువంటి అమ్మాయిలు ఇంకా పట్నంలో ఉన్నారేమో చూడండి అనేటట్టుగా అనిపించుకోవాలి. అర్థమైందా? మళ్ళీ నిన్నే పంపాల, పిల్లలు వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారని చెప్పాలి, సరేనా? అట్లాంటి మంచి పేరు సంపాదించాల బిడ్డ. ప్రసన్న అంటే పేరుకు తగ్గట్టుగా ప్రసన్నం అన్నట్టే ఉండాలి, సరేనా? మరి వారు కూడా చాలా భయభక్తులు కలిగినటువంటి వారు, అర్థం చేసుకునేటటువంటి వారు. ఇక పిల్ల కొత్తగా వచ్చింది కానీ రొప్పుడు అట్లా ఏం చేయరాదు, అర్థం చేసుకుంటారు కదా. కాబట్టి మంచి గౌరవప్రదంగా చూసుకుంటారు. మహేష్ కూడా బాగా చదువుకున్నవాడు, బాగా చదివిండే. ఏం చేస్తున్నాడు మహేష్? డిగ్రీ అయిపోయిందా? వెరీ గుడ్, బాగా చదువుకున్నవాడు. కాబట్టి మంచి దంపతులుగా మీరు ఉండాలని, దేవుని మహిమపరిచే కుటుంబంగా ఉండాలని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదములన్నిటినీ కూడా మీరు నిండారా అనుభవించాలని నేను మనవి చేస్తున్నాను. అయ్యగారి బోధను మనం మర్చిపోకూడదు. మనం అందరం కలిసి మంగళమే యేసునకు అన్న కీర్తన పల్లవి మాత్రం పాడుతూ ఉంటే మరి కుటుంబ సభ్యులు అమ్మాయిని తీసుకొని ముందుకు వస్తారు. మనం ప్రార్థన చేద్దాం. అంతలోపల వాళ్ళ మామ వాళ్ళు కూడా వస్తారు. చిన్నగా మనం హ్యాండ్ ఓవరింగ్ చేసినట్టు చేద్దాం, తర్వాత సరేనా? మీరందరూ కూడా లేచి రండి, స్త్రీలు పురుషులు, తర్వాత మన కుటుంబస్తులు కూడా ఇటుంటే అమ్మాయి మధ్యలో నిలబడుతుంది. మంగళమే యేసునకు మనుజావతారునకు, 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 శృంగార ప్రభునకు, ప్రభునకు, క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు. మన పక్షం ఉన్న ఆడపిల్లల్ని రమ్మను. పక్షం ఆడలు వచ్చిందా? అట్లుండండి, ఇది జరగండి. మన దగ్గర 5 1 2 3 ముగ్గురు వచ్చింది కదా, ఇంక ఇద్దరు. నేను డికాషన్ అనుకుంటున్నాను. జ్ఞానదీప్తునకు మంగళమే, మంగళమే యేసునకు, మంగళమే